ప్రేమించేటప్పుడు లేని భయం పెళ్లి పీటల దాకా వచ్చేసరికి ఎక్కడికి పోయింది. ఇంట్లో చెప్పే ధైర్యం లేనప్పుడు ఆశలు రేపి ఒకరి జీవితంతో ఆడుకోవడం ఎందుకు? తల్లిదండ్రులు చూశారనో సమాజానికి భయపడవు. మనసులో ఇంకొకరిని ఊహించుకొని ఏ పాపం తెలియని ఒకరిని పెళ్లి చేసుకుని చివరికి వాని ప్రాణాలనే తీసేయడం ఎలాంటి క్రూరత్వం? ఇష్టం లేకపోతే నువ్వు నాకు వద్దు అని ఒకే ఒక్క మాట చెప్పి తప్పుకోవచ్చుగా. ఆ ఒక్క నిజం చెప్పే సంస్కారం లేక పరాయవాడిని నమ్మించి గొంతుకోవడానికి ఎలా మనసొప్పింది? నువ్వు చంపేసింది ఒక మనిషిని కాదు, ఆ కొడుకు చుట్టూ ప్రపంచాన్ని నిర్మించుకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని, తోడు నిలిచిన స్నేహితుల గుండె ధైర్యాన్ని. ఈ రోజుల్లో కొందరు అమ్మాయిల ప్రవర్తన చూస్తుంటే అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు. నీ సుఖాల కోసం, నీ అక్రమ సంబంధాల కోసం ఒకరిని చంపేసి ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చే హక్కు నీకెక్కడిది? రూపం మారినంత మాత్రాన పాపం పండిపోదు. ఇష్టం లేకపోతే వదిలేయి, నచ్చకపోతే తప్పుకో. అంతేకాని ఆశలతో బ్రతికి ఒక ప్రాణాన్ని తీసే హక్కు నీకెవరిచ్చారు? గుర్తించుకో, నీ బ్రతుకు ఎంత విలువైందో అవతలి వాడి ప్రాణం కూడా అంతే విలువైంది.